హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మూడవ మాటను మనం విందాము. మూడవ మాట మన మధ్యలో ఎవరున్నారండి? तीसरी वाणी कौन बोल रहे हैं? प्रेम श्याम हमारे बीच में है. तीसरा वाणी को हम लोग श्याम के द्वारा सुनेंगे. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. శ్యామ్ మన మధ్యలో ఉన్నాడు, బైబిల్ ట్రైనింగ్ చేసినటువంటి యవనస్తుడు. ఇప్పుడు మూడవ మాటను మన మధ్యలో తెలియజేస్తూ వివరిస్తాడు. అందరం కలిసి జాగ్రత్తగా విందాం. సమూయేల్ కుమార్. చూస్తా ఆరాధన కానీ మాట చెప్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభు నామన వందనాలు. ప్రాముఖ్యంగా మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రేమ గల నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా. అయోగ్యుడిని దీనుడిని ప్రభా నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి అయా. ఈనాడు ప్రభా సిలువలో పడికిన ఈ 7 మాటలు మేము ధ్యానించుచుండగా ప్రభా ప్రతి దాని ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ఈ అమూల్యమైన మాటలు ప్రభా మా జీవితంలో మేము విని వాటిని సార్థకము చేసుకొని దానికి లోబడి జీవించే కృపను మాకు దయచేయని అయా ప్రభావితమవుచుండగా మీరు మా ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసు ఉన్నత నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సిలువలో పడికిల 3వ మాట మరి యోహాను సువార్త 19వ అధ్యాయము మరి 26, 27 వచనాలు మనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు మనము సిలువలో పడికిన 2 మాటలు చూసి ఉన్నాము. ఇప్పుడు 3వ మాట మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ 2 విషయాలు మనం చదువుతున్నట్లు మనం గమనించవచ్చు. ఒక దానిలో ఈ యేసు ప్రభు వారు మరి సిలువ మీద ఉన్నప్పుడు కిందన తన తల్లి ఉండుట చూచి ఏమని చెప్పారంట? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. తర్వాత తన శిష్యునితో చూచి, ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పను. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు మరి తన తల్లి గురించి ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. మరి యేసు ప్రభువారు తన చిన్ననాటి నుంచి కూడా ప్రభు యొక్క ప్రేమలో, అలాగే తన తల్లిదండ్రుల కృప వారి యొక్క ప్రేమలో మరి ఎంతగానో వర్ధిల్లుతూ వచ్చారంట. ఆయన వయసునందు, జ్ఞానమునందు, తల్లిదండ్రుల దయందు, మనుషుల దయందు, దేవుని దయందు కూడా వర్ధిల్లినవాడు. యేసు ప్రభు తన తల్లిదండ్రులకు లోబడినవాడు, అలాగే తన తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించినవాడు. మరి యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు కూడా తన బాధ్యతను విడవకుండా తన తల్లి గురించి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. తన తల్లి గురించి ఒక బాధ్యత కలిగి జీవిస్తూ ఉన్నాడు. మరి అందుకే యేసు ప్రభు వారు ఆ దినాన్న మరి తన యొక్క చివరిగా ఇంకా తన యొక్క భూమి మీదకి వచ్చిన పని సంపూర్తి అవ్వక ముందు తను ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే తన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మరి మనం కూడా మన జీవితాలలో మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ సమయంలో ఉన్నా, ఏ పని చేసినా కానీ మన యొక్క బాధ్యతను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వాక్యం ద్వారా మనము తెలుసుకోవాల్సినదై ఉన్నది. యేసు ప్రభు వారు అనేక సార్లు మరి తన జీవితంలో తను వెళ్తున్నప్పుడు కూడా తన తల్లిదండ్రులు అనేక మార్లు కూడా తన తల్లి కూడా తనతో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. అలాగే చిన్ననాటిని కూడా యేసు ప్రభు వారు తన తల్లిదండ్రులతో పాటు కూడా ఎక్కడికి వెళ్ళాడంట? సమాజ మందిరంలోకి వెళ్ళాడంట. మరి ఇంతగా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు అని అంటే, తను శారీరకముగా భూమి మీద ఒక కుమారుడిగా ఉన్నప్పుడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. మరి భూమి మీద మరి తన జీవించినంత కాలము కూడా ఆఖరికి సిలువ మీద చనిపోతున్నప్పుడు కూడా తన కర్తవ్యాన్ని నెరవేర్చిన వాడై ఉన్నాడు యేసు ప్రభు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే క్లుప్తముగా మరి ఒక మొదటి ప్రశ్న మనం చూస్తూ ఉన్నాము. ప్రభు శిష్యుడు తన ప్రభు తల్లికి కుమారుడు ఎలాగా అవ్వగలడు? ఇక్కడ చూసినట్లయితే తన తల్లిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడని చెబుతా ఉన్నాడు. ఎలా కుమారుడు అవ్వగలిగాడు? మరి తన తల్లి అయిన మరియను చూసి తన శిష్యుడైన యోహానుతో చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ తల్లి అని. మరి ఈ రీతిగా ఎలా చెప్పగలిగాడు అని మనం చూసినట్లయితే మరి
బైబిల్ గ్రంథంలో మనం బాగా గమనించినట్లయితే 19వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన ఒక పదాన్ని గమనిద్దాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుణ్ణి చూసి ఇక్కడ మనకు కనబడుతున్న పదం ఏంటంటే ప్రేమించిన శిష్యుడిని అని అంట. ఏం చేస్తున్నాడంట? ప్రేమించిన శిష్యుణ్ణి. మరి యేసు ప్రభు కూడా తన తల్లిని ప్రేమించాడు, తన తల్లి తన కుమారుని ప్రేమించింది, యేసు ప్రభుని తన శిష్యుడు ప్రేమించాడు, తన శిష్యుడు కూడా యేసు ప్రభుని ప్రేమించాడు, తన శిష్యుడు తన తల్లితో దగ్గర కూడా. అక్కడ ఏం చేశారంట? వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారంట? యేసు తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? దేవుని దగ్గర నిల్చొని ఉన్నారంట. దేవుని ప్రేమించేవారు ఎక్కడ ఉంటారండి? ఆయన దగ్గర నిల్చొని ఉంటారు. దేవుని మందిరాన్ని దావీదు ప్రేమించాడు కాబట్టి చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసినదని చెప్పాడు. దేవుని ప్రేమించేవారు ఎక్కడ ఉంటారంట? దేవుని మందిరంలో ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు, ఆయనతోనే ఉంటారు, ఆయన కొరకు ఆరాట పడుతూ ఉంటారు. మరి ఈ దినాన మరి మన దేవుని ప్రేమించిన వారమైతే మరి దేవుని సన్నిధిని మనం ప్రేమిస్తున్నామో, దేవునితో ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా, దేవుని బిడ్డలతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా? అనేక సార్లు తన శిష్యుడు ఏం చేస్తా ఉన్నాడంట? ఈ యోహాను సువార్త చూసినట్లయితే ఆ భక్తుడు రచయిత ఎక్కడ కూడా తన పేరు రాసుకోలేదు, కానీ యేసు తాను ప్రేమించిన శిష్యుడు అని రాయబడి ఉండ. అంటే ఎంతగానో యేసుకు ప్రేమ సన్నిహితంగా ఉన్నవాడు. ఎందుకనంటే మరి 3 విషయాలు చెప్తా ఉన్నాం. ప్రేమించేవారంటే ఈ 3 విషయాలు ఖచ్చితంగా కలిగి ఉంటారు. ఒకటి, సంబంధం కలిగి ఉంటారు. ఏంటంటే సంబంధం కలిగి ఉంటారు. రెండోది, సంభాషణ కలిగి ఉంటారంట. ఏంటంట? సంభాషణ. యేసు ప్రభుతో ప్రతిరోజు మాట్లాడుతుండేవాడు, సంబంధం కలిగేవాడు, సహవాసము కలిగేవాడు. ఏంటి? సహవాసము కలిగేవాడంట. మన జీవితంలో దేవుని మనం ప్రేమించిన వారమైతే ఆయనతో సంబంధం కలిగి ఉంటాము, దేవునితో రోజు సంభాషణ చేస్తూ ఉంటాము, ఆయనతో సహవాసము కలిగి ఉంటాము. ఎప్పుడైతే ఆయనతో సహవాసము కలిగి ఉంటామో ఆయన ప్రేమ మనలో ఉంటుంది, మనము ఆయనని ప్రేమించగలుగుతాము. దేవుణ్ణి ప్రేమించేవాడు కూడా ఎప్పుడు దేవుని ప్రేమ తనలో ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ తల్లిదండ్రుల లేకపోతే కుమారుని యొక్క ఈ సంబంధము కూడా మనం జ్ఞాపకం చేసుకునవచ్చును. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మొన్న ఉమెన్స్ డే, మదర్స్ డే రోజు సెలబ్రేట్ చేసినప్పుడు కూడా అనేక విషయాలు మనం విని ఉన్నాము. ఏంటి అనంటే తన తల్లిదండ్రులని సన్మానించాలి, లోబడాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం గమనించవచ్చును. ఆరో అధ్యాయము 1వ వచనము. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదువు. యేసు ప్రభువారు దేవుడు, తండ్రి కుమారుడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తన తండ్రిని సన్మానించాడు, ప్రేమించాడు, గౌరవించాడు. మరి ఈ దినాన్న మనము మన తల్లిదండ్రులు గౌరవించగలుగుతున్నామా? బాధ్యత కలిగి ఉంటున్నామా? అనేక సార్లు, చాలాసార్లు మరి ఏం చేస్తూ ఉంటామనంటే తల్లిదండ్రులను లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటాము, అగౌరవంగా మాట్లాడుతూ ఉంటాము, నోరారా అమ్మ అని కూడా పిలవలేకపోతూ ఉంటాము. కానీ దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది, మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి, వారికి లోబడాలని. యేసు ప్రభువు ఎంత ప్రేమ గలవాడంటే అండి, ఆయన స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు పేరు పెట్టి ఏ రోజు పిలవలేదండి, అమ్మా అని పిలిచాడంట. ఏమని పిలిచాడండి? అమ్మా అని పిలిచాడు. ఆయనకి తల్లి పట్ల లేకపోతే స్త్రీల పట్ల ఉన్న గౌరవం చూసినట్లయితే ఎంతో వినయముతో, ఎంతో ప్రేమ కలిగిన ఆ ప్రేమను మనం చూస్తూ ఉంటాము. ఈరోజు మన పిలుపులో, మన పలుకుల్లో తల్లిదండ్రుల దగ్గర లేకపోతే పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు అమ్మా అని పిలవగలుగుతున్నామా? దయచేసి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా అని మనం పిలవగలగాలి. మన నోటి నుంచి వచ్చే పలుకులో మనకు ఆ ప్రేమ కనబడుతూ ఉంటుంది. ఇందాకేమన్నారు? మాటలతో కాదు, చేతల్లో, హృదయంతో కూడా క్షమించగలగాలి. మరి మాటల్లోనే కాదు నేను నా తల్లిని ప్రేమిస్తున్నానని చెప్పడము, మన పలుకుల్లో, మన పిలుపులో, మన నడవడికలో ఉండాలి. ఏంటి? తల్లిదండ్రులు ప్రేమించడం, తల్లిదండ్రులు గౌరవించడము ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులని మనం గౌరవించడం, ప్రేమించడం అనేది సామెతల గ్రంథంలో ఒక చోట 30వ అధ్యాయంలో ఉంటుంది. తన తల్లిదండ్రులు దూషించి వాని కళ్ళు అంట ఎవరిని ఏం చేస్తుందంట? లోయ కాకులు పీకేస్తాయంట. ఏం చేస్తాయంట? ఎన్నోసార్లు మనము తల్లిదండ్రులు తెలిసి కూడా తల్లిని అగౌరవపరిచి ఏందమ్మా, ఏంటి అని నిర్లక్ష్యంగా మనం పలికిన వారమై ఉంటా ఉన్నాము. దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధిలో ఈరోజు ఆయన ఆ సిలువలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రేమగా మాట్లాడిన అమ్మ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకొని మన తల్లిదండ్రులను ప్రేమించవలసిన బద్ధులమై ఉన్నామండి. దేవుణ్ణి ప్రేమించిన వారమైతే మన తల్లిదండ్రులు ప్రేమిస్తాము. దేవుని ప్రేమించలేని వాడు తన తల్లిని గౌరవించలేడు. కొత్త బోధలు వస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో. ఏంటంట, ప్రభు కోసము తల్లిని తండ్రిని విడిచిపెట్టామన్నాడు ప్రభు అని చెప్పి నిర్లక్ష్యం చేయమని కాదండి అక్కడ దాని అర్థము. ప్రభువును ప్రాముఖ్యతగా ఎంచుకోవాలనేది అంతే మాత్రము కాదు, కానీ ఆ దేవుని సేవ కోసము తల్లిదండ్రులు విడిచిపెట్టామని మాత్రము కాదు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడండి, ఆయన దేవుని దేవుని కుమారుడు ఏది యేసుప్రభు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు, తన పరిచర్లో తిరుగుతూ ఉన్నాడు. అయిపోయింది. సిలువ ఎక్కినప్పుడు ఏమనుకోవాలి, ఇంక నేను ఈ సిలువలో ఉన్నది ఇది నా తండ్రి చేత నేను చేస్తాను కదా అని తను మర్చిపోలేదండి. చాలాసార్లు మనం దేవుని పేరు లేకపోతే దేవుని పరిచర్య పేరు సాకు చెప్పుకొని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ప్రార్థన అని చెప్పి నాన్న ఇది కొంచెం వెళ్తే అంటే ఇప్పుడు నేను ధ్యానమ్మా, నేను ప్రార్థన చేసుకోవాలి, ఇప్పుడు నేను చదువుకోవాలి. ఎన్నిసార్లు మనం అంటూ ఉంటామండి. యేసు ప్రభువారే తన తల్లిని గౌరవించి ప్రేమించి సిలువ మీద ఉన్నప్పుడు కూడా తన బాధ్యతను మర్చిపోలేని వాడై ఉన్నాడు. ఈనాడు మనము దేవుని బిడ్డలుగా మన తల్లిదండ్రులను గౌరవించగలుగుతున్నామా? తల్లిదండ్రులను ప్రేమించగలుగుతున్నామా అండి? ఎంత దేవుని బిడ్డలుగా మనం ఎంత లోబడతామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తన తల్లిదండ్రులు లోబడితే ఏం చేస్తాడంట, దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడంట. ఎంత గొప్ప ధన్యత అండి. తల్లిదండ్రులుగా మన బిడ్డల కోసం మనం ఆరాట పడుతూ ఉన్నామా? అనేక మంది దైవజనులు, అనేక మంది క్రైస్తవ బిడ్డలు కూడా తన వారు మార్పు చెందగలిగిన ఆ జీవితం ఎలా జరిగిందో తెలుసా అండి? తన తల్లి కార్చిన కన్నీరు. ఒక భక్తుడు జైపాల్ గారు అంటారు, నా తల్లి కార్చిన కన్నీరు ఊట నన్ను సిలువ దగ్గరకు కొట్టుకొని వచ్చిందంట. తల్లిదండ్రులుగా ప్రేమించే బిడ్డల్ని ప్రేమించవలసిన బద్దులు మనమై ఉన్నాము. వారి కొరకు ప్రార్థించి కన్నీరు కార్చే బాధ్యత కలిగి ఉన్నాము. బిడ్డలుగా మనము కూడా తల్లిదండ్రులు గౌరవించబద్దులమై ఉన్నాము, లోబడబద్దులమై ఉన్నాము, మన బాధ్యతను నెరవేర్చేవారుగా ఉన్నామండి. ఎంతోమంది తల్లిదండ్రులను ఇది నాన్న ఎక్కడ విడిచిపెడుతున్నారండి? వృద్ధాశ్రయములో. ఎంత దౌర్భాగ్య స్థితికి మానవుడు దిగజారిపోయాడండి. నవమాసములు మోసి కని పెంచిన తల్లి ఏనాడు కూడా ఈ బిడ్డ నాకు భారం అని అనుకోలే విడిచిపెట్టలేదండి. మరి అలాంటి తల్లిని నువ్వు ఈనాడు భారమైపోయి ఉన్నదా ఆమె నీకు? నిజంగా తల్లి ఆ నవమాసములతో ఉన్న ఆ యొక్క స్థితిని మనం గమనించినట్లయితే అసలు ఆ ప్రేమను మనం చూసినట్లయితే భూమి మీద ఎవరు అంతకన్నా మించి ఎక్కువ ప్రేమించలేరండి. మొదట దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆ తర్వాత తల్లే మనల్ని ప్రేమించింది. ఎందుకు తెలుసా? నవమాసములంట మనం హ్యాపీగా రాత్రి ఎలా పడుకుంటామండి? నచ్చిన విధంగా తిరిగి పడుకుంటాము. అయితే ఇటు అటు బోర్ల పడి తిరిగి దొండుతూ ఉంటాము. కానీ తల్లి నవమాసములు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు అలా పడుకోదండి. ఎంత నొప్పి వచ్చినా, బ్యాక్ పెయిన్ వచ్చినా, పొట్ట నొప్పి వచ్చినా ఒక పక్కకే నిద్రపోదు సరిగ్గా. అమ్మో మెలకుగా ఉంటుంది, అమ్మో నేను తిరిగి పడుకుని పోతే బిడ్డ ఏమవుతాడా అని అంతగా జాగ్రత్త తీసుకున్న ఆ తల్లిదండ్రుల పట్ల మనం ఈనాడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామండి తల్లిదండ్రుల పట్ల? వారు వృద్ధులు అయిపోయిన తర్వాత అమ్మ నీకేం తెలియదులే, నీకు తెలియదులే, నీకు అవసరం లేదులే, నీకు అవసరమా ఇది అని అంటూ ఉంటాము. లేదండి, ప్రభు బిడ్డలుగా మనము యేసు ప్రభువారే సిలువ మీద ఉన్నప్పుడు కూడా తన తల్లి యొక్క తన బాధ్యతను మర్చిపోలేదు. అలాంటిది మనం ఈనాడు దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండి తల్లిని ప్రేమించి గౌరవించే వారమై ఉండాలండి. దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఖచ్చితంగా తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటాము. దేవుని ప్రేమించలేని వారమైతే తల్లిని మనము గౌరవించలేము. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రులు తన బిడ్డల్ని కుమారుడు అనవచ్చు, లేకపోతే తల్లి అనవచ్చు. కానీ అక్కడ శిష్యుడు ఉన్నప్పుడు ఇదిగో నీ కుమారుడని ఎలా చెప్పగలిగాడండి? యోహాను మరియ కుమారుడు కాదు కదండి, కానీ శిష్యుడిని చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని ఎలా చెప్పగలిగాడు తెలుసా? తన ఒక ఆత్మీయమైన కుమారుడిగా అక్కడ ఉండగలిగాడండి.
ఇది నాన్న ఓన్లీ మన తల్లిదండ్రులే ప్రేమించాలి, నాది నా కుటుంబం అనుకుంటాను. మనకి ఇది ఒక సవాలు దేవుని వాక్యంలో ఎదురవుతా ఉన్నది. ఏంటి అనంటే, ఆత్మీయమైన బిడ్డలుగా మనం ఉండగలుగుతున్నామా? ఆత్మీయమైన సేవకులకు మనం బిడ్డలుగా ఉండగలుగుతున్నామా? నీ సేవకుడు అండ్రు నీకు చెప్పగలగాలి, ఇతను నా కుమారుడు అండి అని చెప్పగలగాలండి. ఎప్పుడు తెలుసా? ఆ బాధ్యతను నువ్వు తీసుకెళ్ళగలగా ఆ తమ్ము నీలో ఉన్నప్పుడే చెప్తారు. నువ్వు ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తావని వాళ్ళకి ఆ నమ్మకం నీ మీద ఉన్నప్పుడే చెప్తారండి. దేవుని సన్నిధిలో మనకు ఒక బాధ్యత అప్పు చెప్పినప్పుడు ఆవిడ నమ్మకంగా చేస్తాడని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ ధీమాతో ఉంటారు. ఈనాడు మనము దైవ సేవకులకు, ఇతరులకు ఆత్మీయమైన కుమారులుగా ఉండగలుగుతున్నామా? ఆ తల్లి కూడా, అమ్మ ఇదిగో నీ కుమారుడని చెప్పినప్పుడు ఆ తల్లి ఆ శిష్యుని చేర్చుకోగలిగిందండి. శిష్యుడు ఆ తల్లిని చేర్చుకోగలిగారు. ఆ తల్లి కూడా ఇతర కుమారులు ప్రేమించగలిగిందండి. లోకంలో ఏం జరుగుతూ ఉంటుందో తెలుసా? బాక్స్ పెడతారు కదా తల్లిదండ్రులు, అన్నం బాక్స్ పెడతా ఉంటారు కదా పిల్లలకి. పెట్టినప్పుడు ఏం చెప్తారు తెలుసా? ఏం చెప్తారండి? బాబు నువ్వే తినేది, ఎవరికి ఇవ్వకు, నువ్వు మాత్రమే తిను అని చెప్తారు. ఎంత విషమును నూరు పోస్తున్నాము తెలుసా? నువ్వు నీ బిడ్డలు ప్రేమించగలగాలి, ఇతర బిడ్డలను కూడా ప్రేమించగలగాలండి. అందరము కూడా ప్రభు రక్తంలో కడగబడినవడము, ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు బిడ్డలము, దేవుని బిడ్డలము. మనం బిడ్డలము ఎలా అవుతాం తెలుసా అండి? దేవుని వాక్యంను మనం విని అంగీకరించినప్పుడు మనం అందరము కూడా ఆయన బిడ్డలము. మరి దేవుని బిడ్డలుగా మనందరం ఏమవుతాము? అన్నదమ్ములం అవుతాం, అక్క చెల్లెళ్ళం అవుతాము. మరి ఆ ప్రేమ మనలో ఈరోజు కనబడుతూ ఉందా? దేవుని వాక్యం చెబుతా ఉంది. 1 యోహాను పత్రిక, క్షమించండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం అండి. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును అంట. ఏం చేస్తా ఉన్నాడంట? దేవుని బిడ్డలగుటకండి. ఎలా అవుతారంట? ఆయన అంగీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తాడంట. ఈరోజు నువ్వు నేను ఆయన బిడ్డలుగా ఉన్నాము. నువ్వు నేను ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాము. ఎప్పుడు తెలుసా అండి? ఆయనను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే. అంతటితో ఇది ముగియలేదు కానండి. యోహాను ఎంతగా దేవుని ప్రేమించాడు తెలుసా? తన రాసిన ఆ గ్రంథం అంతటిలో కూడా ఏమని చెప్తాడనంటే, స్నేహితుని కంటే ఎక్కువగా ప్రేమించగలిగేవాడు లేడు అని ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టును వాని కంటే ఎక్కువైన ప్రేమవాడు లేడు అనంట. ఆ శిష్యుడు కూడా ఎందుకు ఆ మాట రాశాడంటే, యేసు ప్రభు కోసము తను అక్కడ ప్రేమతో ఆ ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి శిష్యులందరూ పారిపోయారండి. పేతురు తెలుసు కదండి మీకు. శిష్యులందరూ చాలామంది, యేసుప్రభు 12 మంది శిష్యులు, ఆయన వెనక వెంబడించిన వారందరూ కూడా అప్పటి వరకు అక్కడే ఉన్నారు. చిన్న శ్రమరాంగాల్నే పారిపోయారండి. ఈరోజు బిడ్డలుగా మనము తల్లిదండ్రులకు అండగా ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా ఉంటున్నామా? సేవకుడికి కుమారులుగా, కుమార్తెలుగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సేవకుడిని ఎవరైనా వచ్చి ఏదైనా అంటానికి, మాట్లాడటానికి వచ్చినప్పుడు, ఇందాక ఏమన్నారు పాస్టర్ గారు చెప్పారు కదా, దేవుని కొరకు మనం పోరాడగలగాలి, దేవుని కొరకు, సేవకుల కొరకు అండగా నిలబడగలగాలి. అది నిజమైన ప్రేమ. ఇందాకేమన్నాము? సంబంధము, సహవాసము, సంభాషణ. సహవాసం కలిగి ఉన్న వారిని, ప్రేమించే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోమండి. యోహాను ఏం చేశాడంట? అక్కడే ఉన్నాడంట. అందరూ వెళ్ళిపోయారు, శిష్యులందరూ కూడా. కానీ యోహాను వెళ్ళలేదండి, అక్కడే ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము తల్లిదండ్రులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అక్కడే నిలబడతా ఉన్నామా? సేవకులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని సేవకుని కుమారుడిగా నిన్ను కని నీ కొరకు ప్రార్థించి, నీ కొరకు ఎన్నో దినాలు ఉపవాసం ఉండి, నీకు బాగోపోతే నీ కొరకు అర్ధరాత్రులు కూడా నీ కొరకు ప్రార్థించే సేవకుల కొరకు ఏం చేస్తూ ఉన్నామండి మనము? వారికి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారి దగ్గర ఉంటా ఉన్నామా? మా కోసం ప్రార్థన చేశారు, మేము కూడా ప్రార్థన చేస్తామా? అది కాదండి. నిజముగా ప్రేమించేవాడు కనిపెట్టుకొని అక్కడే ఉంటాడంట. దేవుని బిడ్డలుగా మనము ఈనాడు
తల్లిదండ్రులు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. మన ఆత్మీయ తల్లిదండ్రులు సేవకులను కూడా మనం కనిపెట్టుకొని వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అక్కడే నిలబడి ఉండగలగాలండి. అది నిజమైన ప్రేమ. నిజమైన స్నేహితుడంట ఎలా ప్రేమిస్తాడంట? విడువక ప్రేమించునంట. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండనని సామెతలు 17:17 మనం చూస్తూ ఉండవచ్చును. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎలా ఉండాలంట అండి? విడువక ప్రేమించాలంట. ఎప్పుడు వరకు? అసలు విడవకూడదంట. ఎన్నోసార్లు మనము ప్రేమిస్తున్నామని చెప్పి తల్లిదండ్రులు విడిచిపెడతా ఉంటాము. దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నామని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాము. దైవదాసులు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నామని నోటితో చెప్తాము, కానీ ఎన్నోసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటామండి. మరి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు ప్రేమించేవాడా? విడవకుండా ఉండేవాడు ప్రేమించేవాడా అండి? దేవుని వాక్యం ఈరోజు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నది. నువ్వు ప్రేమించేవాడివైతే విడవకుండా అక్కడే ఉండాలి. నువ్వు ప్రేమించేవాడివైతే ఎప్పుడు లోబడి ఉండాలి. నువ్వు ప్రేమించేవాడివైతే సంబంధము, సహవాసము, సంభాషణ కలిగి ఉండాలి. అటు రీతిగా మనం ఉండలేకపోతే ఆ ప్రేమ మనకి లేనట్టేనండి. చివరిగా చూసినట్లయితే తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఏం చేశాడంటండి శిష్యుడు? ఆమెను చేర్చుకున్నాడంట. దేవుని బిడ్డలుగా ఈరోజు మనము ఎవరినైనా చేర్చుకోగలుగుతా ఉన్నామా? దేవుని ప్రేమిస్తామని చెప్తాము, సేవకులు ప్రేమిస్తామని చెప్తాము, అన్నీ చేస్తాము, కానీ ప్రభువు పేరట ఎవరినైనా చేర్చుకోగలుగుతున్నామా? ఈరోజు మేము ఇక్కడికి వచ్చే ముందు మేము ఇక్కడ పరిచర్యకి రావాలని మా సార్ ఫోన్ చేసి చెప్పినప్పుడు పాస్టర్ గారు ఓకేనండి వెంటనే చేర్చుకుంటామని చెప్పారు. అన్ని వసతులు ఉన్నవారు చేర్చుకోవడము, అన్నీ నాకు చాలా జరుగుతున్నాయన్నప్పుడు చేర్చుకోవడం కాదండి. ఎలా పరిస్థితులు ఉన్నా. అసలు ఇక్కడ భోజనాలు ఎందుకు ఆఫ్ చేశారండి? వాటర్ లేదని కదా. మరి అలాంటి వాటర్ లేని పరిస్థితుల్లో ఇద్దరు ఎక్స్ట్రా అయినప్పుడు కూడా పాస్టర్ గారు ఏమనుకోవాలి? అబ్బాయిలు మాకు భారంగా ఉన్నారనుకోవాలి. అలా అనుకోలేదండి. ప్రభు పేరట వచ్చేవారిని ఆయన చేర్చుకున్నారు. మీ సేవకుడే మీకు ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ అయి ఉన్నాడండి. ప్రభు పేరట మన ఎవరినైనా చేర్చుకోగలుగుతున్నామా? ఎన్ని విషయాలు దేవుడు మనకు ఈ ఒక్క మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడండి. ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని మనం ప్రేమించగలగాలి. ప్రేమించేవాడు ఎప్పుడు కూడా విడవకుండా అక్కడే ఉండాలి. అలాగే నిజంగా దేవుని ప్రేమించేవాడు ప్రభు పేరట వచ్చేవారిని, ప్రభు పేరట ఉన్నవారిని కూడా చేర్చుకోగలగాలి. అట్టిగా మనం చేర్చుకొని ప్రభుకు లోబడి ఉండి దేవునికి ఆయన సాక్షులుగా ఆయన భూదిగంతముల వరకు మనము ఉందుమగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తుకు చెప్దామా? చాలా మంచి వివరణ. 3వ మాటను గురించి శామ్ చక్కగా మాట్లాడాడు. రెస్పాన్సిబిలిటీ, కేరింగ్, స్పిరిచువాలిటీ. బాధ్యత, శ్రద్ధ, ఆత్మీయత. ఈ 3 మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి.